హలో అండి అందరికీ. నేనే ఈరోజు కొంచెం తొందర లేచిన, వాకిలి ఊడ్చుకునేది కూడా వీడియో తీసుకున్నా. ఎందుకంటే కొంచెం టైం ఉందనిపించింది. నీట్గా వాకిలి ఊడ్చేసి ఫస్ట్ అది కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టిన వీడియో. ఇంకా కొంచెం చిన్న చీపురు తీసుకొని ఊడ్చేసరికి వంగి ఊడవాల్సి వస్తుంది. పొద్దున్నే లేచి మీరేం పనులు చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను మాత్రం ఎవ్రీడే నా బర్త్డే కానీ, నా యానివర్సరీ కానీ, మా పిల్లల ఏ స్పెషల్ ఈవెంట్ ఉన్నా కానీ నేను మాత్రం పొద్దున్నే లేచి చేసుకునే పని మాత్రం ఎప్పుడూ చేంజ్ అవ్వదండి. లేవడం, వాకిలి ఊడవటం, కల్లాపు చల్లుకోవడం, ముగ్గులు వేసుకోవడం, ఇది మాత్రం ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే కొత్తగా నీట్గా కొంచెం యూనిక్గా ఎలా చేసుకుంటున్నానో మన ఛానల్లో ఇప్పటి నుంచి చూసేయండి. యూనిక్ అంటూ ఏముండదు. పేడతోనే కల్లాపు చల్లేస్తా, ముగ్గేస్తా. ముగ్గులు వేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముగ్గుల్లో కలర్స్ అవి అంతే ఉంటుంది, కానీ యూనిక్ ఏముండదు. చెప్పడానికి కూడా మీకు కూడా కామెడీగా ఉంటుంది యూనిక్ ఏంటండి అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముగ్గేసి వచ్చిన వెంటనే ఇంకా పాలు తీసుకోవడానికి వచ్చిన. ఆ రోజు నాకు చుక్కలు చూపించిందండి మా గేదె అయితే. నేను అక్కడ కూర్చున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూర్చుంటే జరుగుతూనే ఉంది అది. సరే అది జరుగుతుందని నేను జరిగి ఇదే సరిపోయింది తీసుకున్నంతసేపు. మా సార్ ఏదో మాట్లాడుతున్నా మళ్ళీ. నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎంత బ్యాడ్ లక్ అంటే అండి, నాకు నేను ఇది నాకు ఈ పని అవ్వాలి అనుకుంటే అది అవ్వదండి. మళ్ళీ వచ్చేసి ఇది నాకు కావాలి అంటే నా దగ్గర వరకు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుందండి. అంటే చేతికి రాకుండా మిస్ అయిపోతుంది. ఎందుకు ఇలా అవుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు నా బ్యాడ్ లక్ గురించి ఎందుకులే కానీ నా సింపుల్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ లైఫ్ స్టైల్ అంటే అందరూ అంటారు మా వాళ్ళు, అంటే ఇంటి పక్కన వాళ్ళంతా, నువ్వు చదువుకున్నావు, డిగ్రీ చదువుకున్నావు, కొంచెం చూడటానికి కూడా నీట్గా కనిపిస్తావు, ఈ మోటు పనులన్నీ ఎట్లా చేస్తున్నావు అమ్మా అంటే గేదెలు పేడెత్తడం, గేదెలు పాలు తీయడం అని అంటారు. నాకు మోటు పని అని వియర్డ్గా ఎప్పుడూ ఆ ఫీలింగ్ రాలేదండి. నా పనిగా ఇంట్లో పని అంటే ఇప్పుడు ఇది కూడా కామన్, ఆ పనులతో పాటు చేసుకుంటున్నా. అంతేగాని నాకు ఇది పెండలు తీయడం, పాలు తీయడం అనేది వేరే పనిలాగా, ఇది మనం చేయకూడదు, చదువుకొని వాళ్ళే చేయాలి అని అట్లేమో నాకు అనిపించదండి. చాలామంది అన్నారు, నువ్వు బాగా చేస్తావు, నీకు ఓపిక ఎక్కువ, అసలు చదువుకున్న వాళ్ళు పెండ ముట్టుకోరు, పెండ వాసనే పడదు, వాంతింగ్ చేసుకున్నట్టు చేస్తుంటారు అని. నాకైతే ఎప్పుడూ అట్లా అనిపించలేదు. నేను అన్ని పనులు చేసుకుంటాను, నా ఇంట్లో ఉన్న పనులన్నీ. నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదండి ఎప్పుడు. నేను పెండ తీస్తాను, కల్లాపు చల్లుకుంటాను, గేదెల దగ్గర పనులన్నీ చేసుకుంటాను. నాకు మా మామయ్య గారు కూడా హెల్ప్ చేస్తారు. మా అత్తయ్య హ్యాండిక్యాప్డ్ అండి, ఇంట్లో వంట చేస్తారు కూర్చొని. ఇంకా వంట చేస్తుంటే బయట పని మొత్తం నేనే చేసుకుంటా. ఇంకా నాకు అట్లా అంత వియర్డ్ ఫీలింగ్, ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అట్లా అన్కంఫర్టబుల్గా ఎప్పుడూ అనిపించలేదండి ఆ పనులు నాకు. అంటే ఏముంటుంది ఇంట్లో పనులు అంటే ఇల్లు తుడుచుకోవడం, ఇంట్లో కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇవే పని అండి. అది కూడా పనే. కాకపోతే దానివల్ల కొంచెం మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. వీటితో పాటు అవి కూడా చూసుకుంటాను. నేను పాలు తీసుకుంటా, పాలు అవి మా గేదెలు 3 కాబట్టి, ఒకటి ఇప్పుడు మనకి 8 months బేబీ, ఒకటేమో పాలు ఇస్తుంది, కానీ అది ఒక పూట ఇస్తుందండి. 1.5 లీటర్ ఇస్తుంది పాలు. 1.5 లీటర్ ఇస్తే మేము లీటర్ ఉంచుకుంటాం.